హల్లెలూయా. మన కన్నీళ్ళని మనుషులు లెక్క చేయకపోవచ్చు, కానీ మన దేవుడు మన కన్నీళ్ళని ఆయన బుడ్డిలో దాచుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు ఎంత కన్నీరు కార్చారో మీకు గుర్తుందా? గుర్తుండదు కదా. కానీ మన దేవునికి తెలుసు మనం ఎంత కన్నీరు కార్చాము. సో ఈరోజు వాక్యం వినడానికి మీరు సిద్ధమైన. లాస్ట్ మంత్ నేను ఏ వాక్యం చెప్పాను మీకు గుర్తుందా? ఎవరి గురించి? భీమవరం వాళ్ళ వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. దావీదు గురించి చెప్పాను, గిదియోను గురించి చెప్పాను, ఇంకా హన్నా గురించి చెప్పాను, ఇంకా చెప్పాను. హల్లెలూయా. సో ఈరోజు ఒక స్త్రీ కోసం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక అన్యురాలైన స్త్రీ గురించి మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు హాగర్. అందరు చెప్పండి, నోరు తెరచి. హాగరు. అందరు చెప్పండి, హాగరు. ఈరోజు నేను హాగరు అన్నప్పుడల్లా మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మిమ్మల్నే జ్ఞాపకం చేసుకోవాలి. హాగరు అంటే హాగరు ప్లేస్లో ఇప్పుడు ఎవరున్నట్టంటే మీరున్నట్టు. ఈ హాగరు అన్యురాలైన స్త్రీ. అన్యురాలు అంటే అబ్రహాము సంతతిలో ఇస్సాకు యాకోబు ఆ తర్వాత ఉన్న 12 గోత్రాలు వారు తప్ప, ఆ 12 గోత్రాలు వారు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరు? దేవుని దృష్టిలో అన్యులే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తర్వాత ఉన్న 12 గోత్రాలు వారు మాత్రమే దేవునికి పిల్లలు. మిగతా వారందరం ఎవరము? మీరెవరు? నేను అన్యురాలనే. సో ఈ హాగరు ఐగిప్తీయురాలు. ఆమె ఒక అన్యురాలు. దేవుని దృష్టిలో ఆమె స్థానం ఏంటంటే అన్య స్త్రీ. ఏంటి చెప్పండి? ఈమె గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమీ పెద్దగా వ్రాయబడలేదు, అంటే ఈమె చరిత్ర. కానీ ఈజిప్షియన్ చరిత్ర గ్రంథాలు, ఐగిప్తు చరిత్ర గ్రంథాల్లో ఈమె యొక్క బ్యాక్గ్రౌండ్ కొంచెం రాయబడి ఉంది. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, మీరు ఇప్పుడు వినకపోతే చివరిలో నేను చెప్పేది ఏమీ అర్థం కాదు. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, పిల్లల్ని పోషించుకోవడానికి కష్టపడుతున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, వారు ఏం చేసేవారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని రాజుకి అమ్మేసేవారు, రాజగృహంలోనికి అమ్మేసేవారు. సో ఈ హాగరున్న సమయంలో ఎవరు రాజు అంటే ఫరో రాజుగా ఉన్నాడు. సో ఈ ఫరోకి ఏం చేశారంటే ఈమెని అమ్మేశారు వాళ్ళ తల్లిదండ్రులు. ఎందుకు అమ్మేశారంటే పేదరికం ఒక ముఖ్యమైన కారణం. ఇంట్లో పోషించుకోవడానికి ధనము లేక, ఈ బిడ్డని సాకడానికి ధనం లేక ఈ హాగర్ యొక్క తల్లిదండ్రులు ఈమెని ఎవరికి అమ్మేశారంటే ఫరో రాజుకి అమ్మేశారు. ఫరో యొక్క ఆ యొక్క స్థావరంలో, ఆ కోటలో ఈమె ఒక దాసిగా అమ్మబడింది. చూడండి, మన ఇంట్లో వాళ్ళు మనం పోషించలేక ఎవరో ఒకరికి అమ్మేస్తే మనకి ఎంత బాధ ఉంటుంది, గుండె కొట్టుకుంటుంది కదా. ఈ అమ్మాయికి అదే గతి. ఇంట్లో పస్తులు పెట్టినా పర్లేదు, కానీ ఆ బిడ్డని సాకలేక తన తల్లిదండ్రులు ఆమెని ఒక రాజభవనానికి అమ్మివేశారు. అక్కడ ఒక దాసిగా కొనసాగుతూ ఉంది. అయితే ఈలోపు ఏమైందంటే, ఈ అబ్రహాము దేవుని మాటకు లోబడి కనానులో ఉన్నాడు. అయితే కనాన్లో కరువు వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఈ అబ్రహాము, శారా వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారంటే ఐగిప్తుకి వెళ్ళారు. ఈ ఫరో ఉన్న సామ్రాజ్యం ఫరో టైంలో ఐగిప్తునకు వెళ్ళారు. ఎవరు? అబ్రహాము, శారా. అయితే ఐగిప్తుకి ఎంటర్ అవుతుండగానే, ఐగిప్తులో ప్రవేశిస్తుండగానే, బార్డర్స్లో ఉండగానే అబ్రహాము శారాతో చెప్తాడు, హే సారా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాకు తెలుసు నువ్వు ఎంత అందగత్తివో. ఇప్పుడు నువ్వు ఇక్కడున్న వాళ్ళకి ఈ ఐగిప్తు మనుషులు చాలా చెడ్డోళ్ళు,
నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా వాళ్ళ వశం చేసుకోవాలనుకుంటారు. అలా చేసుకుంటే నేను నీ భర్తనని తెలిస్తే నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. ఎందుకంటే ఈమెను తీసుకెళ్ళాలంటే భర్తను ఏం చేయాలి? చంపేసేయాలి. నన్ను చంపేస్తారు కాబట్టి నేను బ్రతకాలి, కాబట్టి నువ్వు నాకు మేలు చేయి. వెంటనే శారా అడుగుతుంది, ఏంటి ఆ మేలు చెప్పు అని అంటే, ఐగిప్తులో ఉన్నన్ని రోజులు నేను నీ అన్న, నువ్వు నాకు చెల్లెలు. బాగుంది కదా? నేను నీకు అన్న, నువ్వు నాకు. ఈవిడి కూడా ఓకే ఓకే సార్, ఓకే అండి అని ఒప్పేసుకుంది. ఒప్పేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళగానే ఈమె అందంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడున్న ఫరో దగ్గర పనిచేసే అధిపతులు వీళ్ళందరూ ఈమె అందం గురించి ఫరో దగ్గర పొగుడుతున్నారు. మన దేశానికి కొత్తగా ఒక జంట వచ్చారు, ఒక అన్న చెల్లెలు వచ్చారు, ఆమె చాలా అందంగా ఉంది, మీరు ఖచ్చితంగా చూడాలి. ఫరోకి అమ్మాయిల పిచ్చి. అంటే వెంటనే ఈ ఫరో అంటాడు, సరే సరే ఆమెను రప్పించండి అని చెప్పి ఈమె ఫరో యొక్క ఆ స్థావరానికి తేబడుతుంది. తేబడిన తర్వాత ఇప్పుడు ఈ శారా అంటే ఫరోకి ఇష్టం కలిగింది. ఇప్పుడు శారాను బట్టి ఏం చేస్తున్నాడంటే, సరే శారా నా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ అన్నని ఏం చేయాలి? అన్న అంటే ఎవరు? అబ్రహాము. తన భర్తకి ఏం చేయాలంటే మేలు చెయ్యాలి అని ఎవరు అనుకున్నారంటే ఈ ఫరో అనుకున్నాడు. అనుకుని చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనం. ఏ మేలు చేశాడు? అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేశాను. తర్వాత అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడాను. ఈ యొక్క ఏం చేశాడు ఈ ఫరో అంటే, శారాని బట్టి అబ్రహాముకి మేలు చేయాలని ఏమిచ్చాడంట? గొర్రెలు, పశువులు ఇచ్చి వాటితో పాటు ఏం చేశాడంట? పనికత్తెలు. ఎవరిని? పనికత్తెలను కూడా ఇచ్చాడంట. అంటే ఆ పనికత్తెలో ఒకతే ఈ యొక్క హాగరు. ఈ హాగరు యొక్క విలువ ఏంటి అంటే అబ్రహాము యొక్క పశువుల విలువ. పశువులు ఇచ్చాడు, పశువులతో పాటు పనికత్తెలను ఇచ్చాడు, దాసీలను ఇచ్చాడు. ఈ హాగర్ యొక్క లైఫ్ విలువ ఎంత అంటే ఒక పశువు యొక్క విలువ అంత, ఒక గొర్రె పిల్ల యొక్క విలువ అంత. అంటే ఆమె జీవితానికి ఒక విలువ లేని జీవితం ఈ యొక్క హాగరు బ్రతుకుతుంది. అయితే దేవుడు ఫరోని శారాని ముట్టనివ్వలేదు. శారాని ముట్టకుండా దేవుడు ఫరో ఇంటిని మహావేదనలతో దేవుడు మొత్తాడంట. పొరుగువానిది ఏది ఆశించకూడదు, పొరుగువాని భార్యను ఆశించకూడదు, పొరుగువాని భర్తని ఆశించకూడదు. దేవుని దృష్టిలో చాలా పెద్ద నేరం. ఈ ఫరో ఎవరిని ఆశ్రయించాడు? ఎవరిని ఆశించాడు? పొరుగువాని యొక్క భార్యను ఆశించాడు. అందుకే దేవుడు మహావేదనలు కలుగ చేశాడంట. చాలామంది అక్రమ సంబంధాలు అంటారు. అక్రమ సంబంధాలకి దేవుడు విరోధి. ఎందుకంటే పొరుగువానికి సంబంధించిన ఒక దాన్ని నువ్వు తెచ్చి ఏం చేయకూడదు, నీ దగ్గర పెట్టుకోకూడదు. దేవుడు మహావేదనలు పుట్టిస్తాడు. ఇప్పుడు కాకపోయినా తర్వాత నీకు ఆ దెబ్బ ఏంటో తెలుస్తుంది. సో ఫరోకి మహావేదనలు అతడు చూశాడు. చూసిన తర్వాత అతనికి అర్థమైపోయింది, ఈమె అబ్రహాముకి చెల్లె కాదు, భార్య అని అర్థమైపోయి అబ్రహాముని పిలిచి, నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? నీ సహోదరి అని ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు ఇలా చేశావని చెప్పి అక్కడున్న వారితో ఆజ్ఞాపిస్తాడు. ఏంటంటే అబ్రహాముకి చెందిన వాటన్నిటిని ఇచ్చి అతన్ని ఏం చేయండి? పంపించేసేయండి. అబ్రహాముకి చెందినవేవి? ఏవి? అతని భార్య, అతనికి ఫరో ద్వారా ఇచ్చిన పశువులు, దాసీలు, వీళ్ళందరినీ పట్టుకుని ఇప్పుడు అబ్రహాం మళ్ళా నెగుబునకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు అబ్రహాము శారాలతో పాటు ఎవరు కూడా వెళ్ళారు చెప్పండి?
హాగరు కూడా వెళ్ళింది. హాగరు మనసులో అనుకుంటుంది, అబ్రహాము శారా దేవునికి భయపడేవారు, దేవుడికి గౌరవం ఇచ్చేవారు, కాబట్టి నా బ్రతుకు చాలా సంతోషంగా ఉండబోతుంది. వారు దేవుని మనుషులు కాబట్టి నేను ప్రశాంతంగా గడపచ్చు అనుకుంటా సంతోషంగా ఆ యొక్క రథములెక్కి వెళ్ళిపోయింది. కనానులో అబ్రహాము శారా 10 ఏళ్ళు కాపురం ఉన్నారు. కనానులో ఉన్న చట్టం ఏంటంటే 10 ఏళ్ళు దాటినా కూడా పిల్లలు పుట్టకపోతే ఖచ్చితంగా ఏం చేయొచ్చు అంటే ఇంకొక స్త్రీని తీసుకుని వచ్చి భార్యగా భర్తకి ఇవ్వచ్చు. అది కనానులో ఉన్న చట్టం. సో వీరు కనాను వెళ్ళిపోయారు. కనాన్లో 10 ఏళ్ళు కాపురం ఉన్నారు, ఇంకా పిల్లలు లేరు. అప్పుడు శారా అబ్రహాముతో అంటది, చూడు యెహోవా నాకు పిల్లలు లేకుండా చేసేసాడు, అట్లీస్ట్ నువ్వు నా దాసితో వెళ్ళు, ఆమె వల్లనైనా సరే నాకు ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పి సారాయే ఏం చేసింది, తన ఇష్ట ప్రకారంగా అబ్రహాముకి ఈ యొక్క హాగరు భార్యగా ఉండునట్లు ఇచ్చింది. మీరు చెప్పండి, ఇందులో హాగరుది ఏదైనా తప్పు ఉందా? ఆమె ఏమైనా కోరుకుందా? అబ్రహాం మీద మనస్సు పెట్టుకుందా? అక్రమ సంబంధం పెట్టుకుందా? లేదు. తన సొంత యజమానురాలే ఏం చెప్పిందంటే, నువ్వు అబ్రహాముకి భార్యగా ఉండు అని చెప్పి భార్యగా ఆమెని ఇచ్చింది. ఇందులో హాగర్ది తప్పేమీ లేదు. ఇంకా చరిత్ర చెప్తుంది, అబ్రహాముకి భార్యగా ఇచ్చే టైంకి అంటే ఆమె వయసు 25 సంవత్సరాలంట. ఏ యవనస్తురాలైనా 85 ఏళ్ళ ముసలివాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటారా? అనుకోరు. ఈమెకి హాగరుకి భార్యగా అబ్రహాము దగ్గరికి చేర్చబడే టైంకి అబ్రహాం యొక్క వయసు 85 సంవత్సరాలు, శారా వయసు 75, ఈమె వయసు 25. అంత యవన వయసులో ఉన్న స్త్రీ ఒక ముసలివాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? అనుకోదు. కానీ ఆమె ఎదురు చెప్పలేదు, ఎదురు తిరగలేదు. హాగర్ అనే మాటకు అర్థం ఏంటంటే భయస్తురాలు. ఏం చెప్పండి? పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆమె ఏనాడు తిరగబడినట్టు కానీ ఎదురు మాట్లాడినట్టు కానీ ఎక్కడా రాయబడలేదు. ఆమె స్వభావం ఏంటంటే భయపడిపోద్ది. యజమానురాలు చెప్పిందా, సరే నేను అబ్రహాముకి భార్యగా ఉండిపోవాలి, ఎదురు చెప్పట్లేదు. ఎందుకంటే ఆమె స్వభావమే ఏంటంటే భయపడే స్వభావం. ఎదురు చెప్పట్లే. ఎదురు చెప్పక అబ్రహాముకి భార్యగా ఉండినట్లు ఆమె అంగీకరించి అబ్రహాముకి భార్య అయిపోయింది. ఇప్పుడు శారా ఎంతో, హాగరు కూడా అంతే. ఇప్పుడు హాగరు గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత శారాకి పిల్లలు లేరు. ఈమె ఇప్పుడు ఎలా ఉందంటే తన దాసి గర్భవతిగా ఉంది. ఇప్పుడు శారాకి మనసులో తనకే అనిపిస్తుంది, నేను నీచమైన దాన్ని అయిపోయాను. ఒకప్పుడు నా దాసి ఇప్పుడు మా ఆయనతో కలిసి ఈ బిడ్డకి ఇప్పుడు గర్భవతిగా ఉంది అని ఈమె బాధపడిపోతుంది. నేను నీచమైన దాన్ని అయిపోయాను, ఈమె దృష్టిలో నేను నీచమైన దాన్ని అయిపోయానని ఈమె శారా తనకు తాను మనసులో బాధపడి అబ్రహాముతో ఈ విషయం గురించి చెప్పినప్పుడు దేవుడే అబ్రహాముతో ఫైట్ చేస్తుంది అన్నమాట. దేవుడే నాకు న్యాయం చేస్తాడంటే అబ్రహాం అంటాడు, నీ దాసి నీకు నచ్చినట్టు చెయ్యి. ఈ ఆదికాండం 16వ అధ్యాయంలో చూస్తే ఫస్ట్ ఏమో భార్య అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అబ్రహాం ఏమంటాడు? దాసి. భార్య ఏమైపోయింది చెప్పండి? దాసి అయిపోయింది. ఇంత త్వరగానా? చూడండి, ఆదికాండం 16:2 కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని. 3వ వచనం, తన దాసి అయిన హాగరను ఐగుప్తురాల్ని తీసుకొని తన పెన్నిమిటి అయిన అబ్రహాముకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. తర్వాత ఓకే, ఫస్ట్ ఏమని కనిపిస్తుంది? హాగర్ స్థానం ఏంటి? భార్య. కానీ ఇదే అబ్రహాము
ఇదే హాగరుకు భర్త అయిన అబ్రహాము అంటున్నాడు శారాతో, నీ దాసి నీకు నచ్చినట్టు చెయ్యి. ఒకప్పుడేమో భార్య, ఇప్పుడేమో దాసి అయిపోయింది. సొంత భర్త ఇన్ని రోజులు ప్రేమించి అన్నిటినీ, తన యొక్క శరీరాన్ని కూడా త్యాగం చేసి, తన యవ్వన వయసుని త్యాగం చేసి అన్నిట్లకు ఒప్పుకొని నిన్ను వెంబడించిన ఆ భార్యను చూసి అబ్రహాం పలుకుతున్న మాట ఏంటంటే, నీ దాసి నీకు నచ్చినట్లు చెయ్యి. ఈ మాట ఆమె వినిందో ఏంటో తెలియదు, కానీ ఆమె హృదయం బద్దలైపోయింది. అనుకుంది, నేను ఒక్క క్షణం. ఆ తర్వాత ఈ మాట చెప్పిన తర్వాత శారా భయంకరంగా బాధ పెట్టిందంట. ఎవరిని? హాగర్ని. చరిత్ర చెప్తుంది, ఆమె ప్రెగ్నెంట్గా ఉంటే ఆమెని కొట్టడము, తిట్టడము, ఆమె గర్భవతిగా ఉందని కూడా తెలియకుండా. ఎందుకంటే స్త్రీలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇమోషన్స్ అన్నీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అందరి ప్రేమని ఆ సమయంలోనే ఎక్కువగా కోరుకుంటారు స్త్రీలు. కానీ ఆ సమయంలోనే ఈ శారా చేత భయంకరంగా శ్రమను అనుభవించి నేను పారిపోతాను. స్త్రీలు చాలా తట్టుకుంటారండి, చాలా సహనం. వాళ్ళు పారిపోయే స్టేజ్కి వచ్చారంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి, శ్రమ చెయ్యి దాటిపోయింది. ఎందుకంటే స్త్రీలకి చాలా ఓపిక, సహించుకుంటారు. నేను ఏది చెయ్యలేను, నాకు ఇంకా చేత కావట్లేదు అన్నప్పుడే ఇంకా దేని గురించి ఆలోచించరు, బయటకు అడుగులు వేస్తారు. ఈ స్త్రీ కూడా అంతే చేసి, నేను మాత్రం ఈ ఇంటిలో ఒక్క క్షణం నేను ఉండలేను, ఈ బాధపడడం నాకు చేత కాదు అని చెప్పి పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే షూరు. అందరు చెప్పండి, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? షూరు మార్గంలో ఒక నీటి బుగ్గ దగ్గర కూర్చుని ఉంది, ఏడ్చుకుంటా కూర్చుంది. ఆమె మనసులో ఇదే వచ్చుంటుందేమో, కన్నీరు ఎవరు చూస్తారు, నా కన్నీళ్లను ఎవరు పట్టించుకుంటారు, నన్ను చూసేవాడే లేడా. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అబ్రహాం ఏం చేయాలి? ఈమెను ఎత్తుకుంటా రావాలి, కానీ రాలే. మనుషులు చూడట్లే బాధని, శారా చూడట్లే, ఈమెకంటూ ఎవరు ఈ లోకంలో లేరు. ఒక అనాథలాగా నీటి బుగ్గ దగ్గర కూర్చుని పడి ఉంది ఈ స్త్రీ. కానీ ఎవ్వరు రాకపోయినా ఆమె కోసం ఎవరు దిగి వచ్చారో తెలుసా అండి? యెహోవా దూత దిగి వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. అందరూ మీ పక్కన వాళ్ళతో చెప్పండి, యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూత. హల్లెలూయా. ఓకే, ఇక్కడే నా అసలైన వర్తమానం ఉంది. నా వర్తమానం అన్నిట్లో హీరో ఎవరండి? హీరో ఎవరు? యేసయ్య కదా. యెహోవా దూత ఈమెను వెతుక్కుంటా, ఈమె ఉన్న స్థలానికి, ఒక అన్య స్త్రీ ఉన్న స్థలానికి యెహోవా దూత వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో 2 రకాల దూతలు ఉన్నారు. ఎన్ని రకాలండి? ఒకటేమో దేవదూతలు. అందరు చెప్పండి, ద ఏంజల్. దేవదూతలు అంటే దేవునికి పరిచారకులుగా ఉన్న దూతలు, అంటే దేవుని దగ్గర సర్వెంట్స్ ఎవరు? ఈ యొక్క దేవదూతలు. అది ఒక రకం. కానీ రెండవది ఉంది చూసారా? ఏంటి? యెహోవా. అందరు చెప్పండి, యెహోవా దూత. యెహోవా దూత అంటే ఇంగ్లీష్లో ఉంది మెసెంజర్ ఆఫ్ గాడ్, అంటే దేవుని చేత పంపబడిన, దేవునికి సంబంధించిన, దేవుని చేత పంపబడిన ఒక దూత, ఒక ప్రతినిధి. సో ఈమెకి దేవదూత కనిపించలే. పరిచారకులుగా ఉన్న దేవదూతల సమూహంలో ఏ గబ్రియేల్ను దేవుడు పంపలేదు. ఈమె కొరకు దేవుడు ఎవరిని పంపించాడంటే ఆయనకి సంబంధించిన, ఆయన యొక్క ప్రతినిధిగా ఉన్న ఒకరిని దేవుడు ఏం చేశాడంటే ఈ స్త్రీకి కనిపించినట్లుగా చేశాడు. అందరు చెప్పండి, యెహోవా దూత. ఆ యెహోవా దూత మీరు ఎవరు అనుకుంటున్నారండి?
పైనుండి దేవునికి సంబంధించిన ఒక వ్యక్తి కిందకి రావడం. ఎవరు అనుకుంటున్నారు మీరు? యేసుక్రీస్తే సాక్షాత్తుగా హాగరుకు ఆ రోజు కనిపించాడు. హల్లెలూయా. చూడండి, దేవదూత కనిపించుంటే, దేవదూత కన్య మరియకి కనిపించింది. అక్కడ ఎలా రాయబడి ఉందో చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత. అందరు చెప్పండి, దేవదూత. దేవదూత అంటే దేవుని దగ్గర పరిచారకులుగా ఉన్న ఒక దూతని దేవుడు ఏం చేస్తాడు? ఎవరి దగ్గర పంపించాడు? మరియ దగ్గర పంపించాడు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. మీరు చెప్పండి, మరియకి కనిపించింది దేవుని దూత, దేవదూత? దేవదూత. అర్థమైందా? ఎవరు కనిపించారు? దేవదూత. దేవదూత అంటే దేవుని దగ్గర ఉన్న పరిచర్య చేసే ఒక దూతని దేవుడు ఏం చేశాడు? పంపించాడు. కానీ హాగరుకి మొట్టమొదటిసారిగా దేవుడు తన యొక్క మెసెంజర్ని, తన ప్రతినిధి అయిన యేసుక్రీస్తుని దేవుడు హాగరుకి కనిపించేటట్టుగా చేశాడు. హల్లెలూయా. అప్పటి వరకు అబ్రహాము దేవుని స్వరం విన్నాడు కానీ చూడలే. హానోకు వినడమే, చూడలేదు. నోవాహు వినడమే, చూడలేదు. మొట్టమొదటిసారిగా ఒక అన్య స్త్రీ కొరకు దేవుడు అంటున్నాడు. ఎవరిని పంపించాడంటే దేవుడు తన వ్యక్తిని. ఎవరిని? ఎవరు? తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ హాగరు యొద్దకు పంపించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ. అప్పటి వరకు అబ్రహాం మురిసిపోతున్నాడు. ఏమని? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము లక్కీయా, హాగరు లక్కీయా అంటే ఈ అన్యురాలే. ఎందుకంటే ఆమె ప్రత్యక్షంగా యేసుని చూసింది. ఇంకొకటి చెప్తాను. ఒకవేళ ఈ హాగరు దగ్గరకు వచ్చిందే గనక దేవదూత అయితే, పరిచారకులైన దేవదూత అయితే, ఆమె ఏమని చెప్పుంటుందంటే, మరియమ్మకి ఏమని చెప్పిందంటే, దేవుడు నీకు తోడే ఉన్నాడు. డైరెక్టా ఇండైరెక్టా చెప్పండి? ఇండైరెక్ట్. నేను కాదు దేవుణ్ణి, ఇంకొక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నేను దేవుడు పంపించిన పరిచారకురాల్ని అని ఆ గబ్రియేలు దూత ఏం చెప్తుందంటే, దేవుడు నీకు తోడై ఉంటాడు. అంటే క్లియర్ అక్కడ ఏంటంటే అది దేవుడు కాదు. కానీ హాగర్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ కూడా దేవుడు చెప్పిన మాటని అందించినట్లుగా ఉండదు, కానీ దేవుడే స్వయంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఏ హాగర్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమంటది, నా యజమానురాల దగ్గర నుంచి పారిపోయి వస్తున్నా. వెంటనే ఈ యొక్క దేవుని దూత ఏమని, ఒకవేళ మామూలు దేవదూత అయితే ఏమని ఉండాలంటే, దేవుడు చెప్తున్నాడు నువ్వు నీ యజమానురాల దగ్గరే అణిగి మణిగి ఉండాలి. అలా చెప్పట్లే, హే నీ యజమానురాల దగ్గర అణిగి మణిగి ఉండు, మరలా తిరిగి వెళ్ళిపో. చెప్పిన తర్వాత ఏమని వాగ్దానం చేస్తారంటే, నీ సంతానమును నేను, అందరూ ఏమని చెప్పండి అక్కడ ఉంటుంది, నేను విస్తరింప చేస్తాను. అంటే అక్కడ మాట్లాడింది ఎవరు? దేవదూత కాదు, సాక్షాత్తుగా దేవుడే హాగరుతో మాట్లాడాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవదూతకి సంతానాన్ని విస్తరింపజేసే శక్తి లేదు. హాగరుకి ప్రత్యక్షమైంది దేవదూత కాదు, సాక్షాత్తుగా దేవుడే ప్రత్యక్షమయ్యాడు. అందుకనే ప్రామిస్ ఎలా వస్తుందంటే ఇండైరెక్ట్గా రావట్లేదు, డైరెక్ట్గా వస్తుంది. ఏమని? నేను నిన్ను విస్తరింప చేస్తాను. దేవుడు నిన్ను విస్తరింప చేస్తాడు అని ఆ దూత చెప్పట్లే, నేను నిన్ను విస్తరింప చేస్తాను. హల్లెలూయా. ఈరోజు చెప్పండి, మీరు మీ పక్కన వాళ్ళతో చెప్పండి, యేసయ్య నా కొరకు దిగి వస్తాడు, దిగి వస్తాడు. ఆయన అబ్రహాము కొరకు దిగి రాలేదేమో, ఇస్సాకు కొరకు, ఇస్సాకు అప్పటికి పుట్టలేదు, నోవాహు కొరకు దిగి రాలేదేమో. మొట్టమొదటిసారిగా యెహోవా దూత అనే మాట హాగరు నుండే ప్రారంభమైంది. ఒక అన్యస్త్రీ కోసం యేసు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఈమె వెంటనే ఆ మాటకి లోబడింది.
లోబడి 2 వాగ్దానాల్ని ఆ దేవుని దూత చేసింది. ఏమని చెప్పండి? నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, దేవుడు నీ మొర ఆలకించాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టు? ఇష్మాయేల్ అని పేరు పెట్టు. ఇష్మాయేల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు వినును. హల్లెలూయా. యేసు ప్రభుని చూసేసరికి ఎంత పిరికి వాళ్ళకైనా ఒక ధైర్యం పుంజుకుని వస్తుంది. ఈ స్త్రీ అప్పటి వరకు భయపడి పారిపోయింది, కానీ యేసయ్యని చూసేసరికి, ఆ యేసు ఇచ్చే ఆ ధైర్యం చూసేసరికి ఎక్కడి నుండి వచ్చిందో ఆ ధైర్యం అర్థం కావట్లే. మళ్ళీ ఇప్పుడు బాస్ లాగా మరలా ఏం చేస్తుంది? వెనక్కి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవుని దూత ఆ హాగర్కి కనిపించింది యేసయ్యే అని చెప్పడానికి ఫస్ట్ కారణం ఏం చెప్పాను నేను? పంపబడ్డాడు. ఏంటి? పంపబడింది, దేవుని చేత పంపబడిన దూత. ఇంకొకటి, ఆ దూత యేసుక్రీస్తే అని చెప్పడానికి మరి ఒక కారణం ఏంటి అని అంటే కనుగొని అని ఉంటుంది. ఏమని ఉందండి? హాగర్ వెతుక్కుంటే వెళ్ళలే, దూత ఎక్కడుంది, దేవుడు పంపించిన ఆ దూత ఎక్కడుంది, ఆ యేసుక్రీస్తు ఎక్కడున్నాడు అని హాగరు వెతుక్కుంటా వెళ్ళలేదు. హాగరున్న చోటుకే ఆ దూత వెతుక్కుంటా వచ్చిందంట. హాగర్ ఎక్కడుంది 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 అని వెతుక్కు నీటి బుగ్గ దగ్గర చూసేసరికి, హాగర్ రామ్మా కూర్చో. దేవుడు నువ్వు వెతుక్కుంటా వెళ్ళలేదు యేసుని, ఆయనే నిన్ను వెతుక్కుంటా వచ్చాడు. అందుకే యెహోవా దూత అని చదివినప్పుడు నాకేదో దేవదూత వర్తమానం అందించినట్టు కనిపించలేదు, కానీ ఆ దూత ఎవరు? సాక్షాత్తుగా యేసుక్రీస్తే. ఎందుకంటే ఆ దూత ఈ స్త్రీ ఉన్న చోటికి ఏం చేసింది? దిగి వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ దూత ఏం చేస్తుందంటే ఆలోచన చెప్తుంది. ఏమని? నువ్వు నీ యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్ళిపో, ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండు. దేవుడు యేసుక్రీస్తు ఇవ్వబడిన ఒక ముఖ్యమైన పేరేంటంటే యెషయా గ్రంథం 1:6 ఉంటుంది, ఆయన ఆలోచన కర్త. సో ఈ దూత హాగరుకి ఆలోచన చెప్తుంటుంటే నాకు ఏం గుర్తొచ్చిందంటే, ఇది ఖచ్చితంగా యేసే అయ్యి ఉండాలి. ఎందుకంటే యేసు ఎవరు చెప్పండి? ఆలోచన కర్త. తరువాత ఈ దూత వాగ్దానం చేస్తుంది. అన్యులకి వాగ్దానం లేదు, అబ్రహాము సంతతికే వాగ్దానము ఉంది. మన ఎవ్వరికి వాగ్దానము లేదు. ఈరోజు వాగ్దానాన్ని మనం పొందుకున్నామంటే మధ్యలో బ్రిడ్జ్ ఎవరండి? యేసయ్య. ఈ అన్యురాలకి వాగ్దానము దేవుడు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎవరు దిగి రావాలి? యేసే దిగి రావాలి. యేసైతే తప్ప హాగరు వాగ్దానాన్ని పొందుకోలేదు. అందుకనే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏ దేవదూతను పంపించలేదు, ఏ గబ్రియేల్నో పంపించలేదు, సాక్షాత్తుగా తన కుమారుణ్ణి హాగరు యొద్దకు పంపించాడు. ఎందుకంటే తన కుమారుడు అయితే తప్ప వాగ్దానము హాగరు పొందుకోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వలనే అన్యులైన మనం అందరము దేవునికి పిల్లలయ్యాము, వాగ్దానానికి వారసులయ్యాము. హల్లెలూయా. సో చెప్పండి, ఏం చేస్తాడు దేవుడు? మనం అనాథగా ఉంటే ఏం చేస్తాడు? ఎవరినో ఆల్టర్నేటివ్ని పంపించడు, ఆయనే దిగి వస్తాడు. చూడండి, మా నాన్నగారికి నేను ఫోన్ చేసి నేను అర్జెంట్ ప్రమాదంలో ఉన్నాను అని చెప్పారనుకోండి, మా నాన్నగారు ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ని పంపించడం వేరు, ఆయనే దిగి రావడం వేరు. హాగర్ దగ్గరికి అసిస్టెంట్ని పంపించలేదు దేవుడు, తన దగ్గర పని చేసే వాళ్ళని పంపించలేదు దేవుడు, ఆయనే దిగి వచ్చాడు. ఆయనే దిగి వచ్చాడు. ఈరోజు నేను చెప్తున్నా, నీ కొరకు యేసు దిగి వచ్చాడు. నిన్ను ముట్టడానికి యేసు దిగి వచ్చాడు. నిన్ను స్వస్థపరచడానికి యేసు దిగి వచ్చాడు. నీ పరిస్థితి మార్చడానికి యేసు దిగి వచ్చాడు. నమ్ముతున్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? ఏది ఎక్కువ విలువండి? అసిస్టెంట్ని పంపించడం విలువ, ఆయనే దిగి రావడం విలువ? పరలోకం అంతా అనుకుని ఉంటుంది. ఇన్ని రోజులు ఆ దేవదూతలందరూ అనుకుని మనం తిరిగాంరా, ఇప్పుడేమో
ఆయన కుమారుణ్ణే ఈ అన్యురాల కొరకు దేవుడు పంపిస్తున్నాడు. పరలోకమే సంతోషించుంటుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా పరలోకం అదే ఆలోచించుకుంటుంది. ఏంటి ఈ అన్యుల కొరకు, వీరందరి కొరకు దేవుని కుమారుడు దిగి రావడం ఏంటి? అవును, దేవుడు ఆల్టర్నేటివ్ని పంపించలేదండి మన కొరకు. ఆయనే దిగి వచ్చాడు. ఆయనే దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడంటే మనం ఆయన పిల్లలు కాబట్టి. ఇంకొకరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా నాన్నగారు, నేను ఫోన్ చేయకపోయి ఉంటే, ఇంకొకరు ఎవరైనా చేసుంటే, సరే నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతను నేను పంపిస్తాను, అతను సాయం చేస్తాడులే నీకు. లేదు లేదు, నా బిడ్డ అనేసరికి నేనే దిగి రావాలి. అన్యులైన మనందరి కొరకు యేసు దిగి వచ్చాడు. హల్లెలూయా. తరువాత ఏం జరిగింది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే యేసు మన కొరకు దిగి వచ్చాడు. అయితే ఈ దేవుని దూత మాట్లాడిన తర్వాత ఈ స్త్రీ దేవునికి ఒక పేరు పెట్టిందండి. ఏంటి? ఎల్రోయి. అందరు చెప్పండి, చూచుచున్న దేవుడు. ఏంటి చూచుచున్న దేవుడు? మోషే అడుగుతాడు దేవుణ్ణి, అందరూ అడుగుతారు, నీ పేరు ఏమని చెప్పాలి, నేను ఏమని చెప్పాలి నీ పేరు అని మోషే దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు, నాకు చాలా పేర్లు ఉన్నాయి. యెహోవా రాఫా ఉంది, యెహోవా ఈరే ఉంది, యెహోవా షమ్మా ఉంది, అన్ని పేర్లు ఉన్నాయి. కానీ నువ్వు ఏం చెప్పాలంటే నేను ఉన్నవాడను అనువాడను. దాని అర్థం ఏంటి అంటే, దాని అర్థం ఏంటంటే నీకు ఎలా కావాలంటే అలాగా, నీకు చాలిన దేవుడిని. దాని అర్థం ఏంటంటే నీకు ఇప్పుడు రోగం ఉందా, నేను ఎవరిని? యెహోవా రాఫాని. నీకు సహాయం అవసరంగా ఉందా, నేను నీకేంటి? యెహోవా ఈరేని. ఎవ్వరు చూడట్లేదు, నా గోడు ఎవ్వరు పట్టించుకోవట్లేదని నువ్వు బాధపడుతున్నావా, నేను నీకు యెహోవా ఈరేని, ఎల్రోయిని. నీకు ఎలా కావాలంటే దేవుడు అలాగ చాలినవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఈ స్త్రీకి స్వస్థత అక్కర్లేదు. ఈ హాగర్ దగ్గరికి దేవుడు ఒక యెహోవా రాఫాగా వచ్చాడు అనుకోండి, ఆమె అంటది నాకు జబ్బులేమీ లేవు, నాకు ఉన్నది మానసిక జబ్బు, మానసిక బాధ. నువ్వు యెహోవా రాఫాగా వస్తే నాకేముండదు, ఇప్పుడు ఆదరణ ఉండదు. అందుకే దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే చూచుచున్న ఎల్రోయిగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము దేవునికి ఒక పేరు పెట్టాడు. ఈమెమో ఎల్రోయి, చూచుచున్న దేవుడు. ఆయనేమో యెహోవా ఈరే అని పెట్టాడు, అంటే చూచుకొనే దేవుడు. అంటే నాకు ఒకటి కొదువుగా ఉంది, దాన్ని ఏం చేయాలి? దేవుడే చూచుకుంటాడు, ఆయనే పట్టించుకుంటాడు. ఒకవేళ దేవుడు అబ్రహాముకి ఎల్రోయిగా ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, అబ్రహాం అంటే నీకు ఆల్రెడీ తెలిసిన కదే, నువ్వు చూసి ఏం చేస్తావు ఇక్కడ అనేవాడు. కానీ దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి ఎలా ప్రత్యక్షమయ్యాడంటే యెహోవా ఈరేగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. సో రెండవది, మన దేవుడు ఎవరంటే చాలిన దేవుడు. అందరు చెప్పండి. నీకు రోగం ఉంటే ఆయన యెహోవా రాఫా. నీకు సమాధానం లేకపోతే యెహోవా షాలోమ్. నీకు విజయం కావాలంటే, నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావు, నీకు విజయం కావాలంటే యెహోవా నిస్సి. నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదంటే నీకు ఆదరణ కావాలంటే యెహోవా ఎల్రోయి. నాకు అవసరంగా ఉంది, నా దగ్గర 5 రొట్టెలే ఉన్నాయి, 5,000 మంది ఉన్నారంటే ఆయన నీకు ఏమైపోతాడు? యెహోవా ఈరే అయిపోతాడు. నీకు ఎలా కావాలంటే అలాగ ఆయన ప్రత్యక్షమవుతాడు. ఈ స్త్రీకి స్వస్థత అక్కర్లేదు, లేకపోతే విజయం అక్కర్లేదు. ఆ సమయంలో ఈ స్త్రీకి ఒక నిరీక్షణ కావాలి, నన్ను ఒక వ్యక్తి చూస్తున్నాడు, నా బాధ చూసే ఒక వ్యక్తి ఉన్నాడు అన్న ఆదరణ కావాలి. అందుకే దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే ఎల్రోయిగా. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, నీకు దేవుడు ఎలా కావాలో అలా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నీకు స్వస్థత కావాలంటే ఈరోజు యెహోవా రాఫాగా ప్రత్యక్షమవుతాడు.
నీకు ఏదైనా కొదువుగా ఉందంటే ఈరోజు చూచుకొనే యెహోవా ఈరేగా ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. సో మీ పక్కన వాళ్ళతో చెప్పండి, చాలిన దేవుడు. డాక్టర్ అయితే డాక్టర్గా వస్తాడు, టీచర్గా కావాలంటే టీచర్గా వస్తాడు. నా ఇల్లు కట్టుకుంటున్నా, నాకు ఇంజనీర్గా కావాలంటే ఇంజనీర్గా వస్తాడు. ఆయన జ్ఞానం ఇస్తాడు. నీకు ఎలా కావాలంటే అలాగా ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకే మోషేతో అన్నాడు, నాకు చాలా పేర్లు ఉన్నాయి కానీ నేను మాత్రం ఉన్నవాడను అనువాడను, అంటే నేను చాలిన దేవుడను. హల్లెలూయా. సో ఇది రెండవది. ఆమె వెళ్ళిపోద్ది ఎక్కడి నుంచి, ఆ నీటి బొగ్గ దగ్గర నుంచి మరల ఎక్కడికి వెళ్ళిపోద్ది, షారా దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత 14 సంవత్సరాలు అక్కడే ఉంటుంది. ఆ బాబుకి 14 సంవత్సరాలు వచ్చే వరకు. ఈలోపు అబ్రహాముకి 86 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు వస్తాయి. ఇప్పుడు దేవుడు షారా గర్భాన్ని తెరిచి ఆమెకు ఒక సంతానాన్ని దేవుడు ఇస్తాడు. ఇస్సాకు పుట్టే టైంకి ఇష్మాయేలు యొక్క వయసు ఎంత అంటే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల వయసు. ఇప్పుడు ఇస్సాకు కొంచెం పెద్దవాడయ్యాడు, పాలు విడిచే ఏజ్ వచ్చింది. ఆ రోజు అబ్రహాము విందు చేశాడు. ఆ రోజు ఇద్దరికి గొడవ వచ్చింది. ఎవరిద్దరికి? ఇష్మాయేలుకి ఇస్సాకుకి. ఎందుకు గొడవ వచ్చింది అని చరిత్ర చెప్తుందంటే, ఇష్మాయేలు దగ్గర వాళ్ళ అమ్మ చెప్పేదంట. ఏమనంటే, నేను గర్భంగా ఉన్నప్పుడు ఈ షారా నన్ను చాలా బాధ పెట్టేది, నన్ను కొట్టేది, నన్ను తిట్టేది, నన్ను చాలా బాధ పెట్టేది అని వాళ్ళ కొడుకు దగ్గర చెప్పుకునే. కొడుకుకి తల్లికి ఒక ప్రత్యేకమైన అటాచ్మెంట్ ఉంటుంది. తండ్రికి కూతురులకి ఒక అటాచ్మెంట్, తల్లికి కొడుకులకి ఒక రకమైన అటాచ్మెంట్. సో ఈ యొక్క హాగరు ఆ ఇష్మాయేల్తో, చూడరా ఈ షారా నన్ను చాలా బాధ పెట్టింది, కొడుకుకి అన్నీ చెప్పుకుంటారు కష్టాలు, తల్లులు చాలా బాధ పెట్టేది అని చెప్తే ఇవన్నీ వాడు మనసులో ఉన్నాయి. వాడు కూడా చూశాడు. పెద్ద అవుతున్న కొద్దీ షారా పెట్టే బాధలన్నీ చూస్తూనే వచ్చాడు. అందుకని చెప్పి ఆ రోజు ఇస్సాకుని చూసి ఏం చేశాడంటే పరిహాసం చేసి హేళన చేశాడు. చేసేసరికి ఓనర్ అమ్మకి కోపం వచ్చేసింది. నా కొడుకునే వీడు పరిహాసం చేస్తాడా? అర్జెంటుగా అబ్రహాముని పిలిచి ఈ దాసిని అర్జెంటుగా వెళ్ళగొట్టు, ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. అబ్రహాముకి షారా అంటే వణుకు. బయటకు అతను పెద్ద బాస్లా ఉన్నా కూడా ఇంట్లో వచ్చేసరికి పిల్లి, బయట పులి, ఇంట్లో పిల్లి. ఇతను చెప్పలేడా గట్టిగా నోరు తెరచి? చెప్పచ్చు, కానీ ఇంట్లో పిల్లి, బయట పులి. సో ఈ అబ్రహాము షారా అర్జెంటుగా ఈ దాసిని నువ్వు వెళ్ళగొట్టాల్సిందే అని చెప్పగానే నాకు చూసి, అబ్రహామ్మా నీకు షారా లోబడాలా, నువ్వు షారాకి లోబడాలా? ఏడ్చుకుంటా కూర్చున్నాడు. ఎవరైనా సరే నువ్వు నాకు చెప్పేదేంటి అని అంటారు భర్తలు. కానీ ఇతనికి ఎంత భయం అంటే, షారా ఎలా గ్రిప్లో పెట్టుకుందంటే, షారా దగ్గర ఒక పనివాడులాగా ఉన్నాడు ఈ అబ్రహాం. సో షారా నువ్వు అర్జెంటుగా వెళ్ళగొట్టాలి, ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. ఇస్సాకే నీ సంతానం, వీడు కాదు, ఈ దాసి కొడుకు నీకు సంతానం అనబడదు అని చెప్తుంది. చెప్పగానే ఏడ్చుకుంటా బాధపడతా ఉంటే దేవుడు కూడా అంటాడు, మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఎందుకు, ఆడిని పంపించేసే. షారా ఏం చెప్పిందో అది చెయ్యి. నీకు ఇస్సాకే సంతానం అయినా కూడా ఈ కొడుకు కూడా నీ సంతానమే కాబట్టి, నీ ద్వారా పుట్టిన కుమారుడే కాబట్టి ఇతన్ని కూడా నేను ఒక జనాంగంగా మారుస్తాను, ఒక జనముగా మారుస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, హాగరు స్థానం ఏంటి అబ్రహాం జీవితంలో? ఒక భార్యకి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా ఒక నీళ్ళ సీసా ఇచ్చి పంపిస్తారా? పూర్తిగా వదిలించుకోవడానికే పంపిస్తున్నాడు. నీళ్ళ సీసానిచ్చి పంపిస్తాడా? ఒక చిన్న బ్యాగులో కొంచెం ఆహారం, ఒక చిన్న నీళ్ళ సీసానిచ్చి ఏం చేశాడు? పంపించేశాడు.
ఈమెకి ఎంత బాధ ఉంటుంది. కనీసం భార్య అని ఏదో కొంచెం వెండి, నగలు, బంగారం, తన కోడలు తెచ్చుకుంటున్నప్పుడు మాత్రం, రిబ్బకాన్ తెచ్చుకుంటున్నప్పుడు వెండి, బంగారం అన్నీ పంపించాడు. సొంత భార్యను పంపించినప్పుడు ఏం చేయట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు. ఒట్టి చేతులతో బయటకి వదిలేశాడు. చాలా కుటుంబాలలో కొందరు అలానే చేస్తారు. భర్తలు ఏం చేస్తారంటే పిల్లల్ని కంటారు, ఆ పిల్లల్ని వాళ్ళ అమ్మ దగ్గరే ఉంచేసి వాళ్ళు వేరే వివాహాలు చేసుకుని అనాథలుగా స్త్రీలని అలా వదిలేస్తారు. అలా వదిలేసిన వారు ఎవరైనా ఉంటే, మీ భర్త చేత విడనాడబడిన వారు ఎవరైనా నా మాటలు వింటే, ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నీ కొరకు నిలబడతాడు. నీ పిల్లల్ని దేవుడే పోషిస్తాడు. నీ పిల్లల్ని కడ వరకు దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. సొంత భర్త ఒక నీళ్ళ సీసానిచ్చి బయటికి గెంటి వేశాడు. ఇప్పుడు మరలా ఈమె ఆ షూరు మార్గంలోనే బెర్షబా అరణ్యంలో దిక్కులేని దానిలాగా అటు ఇటు తిరుగుతుంది. ఏం చెయ్యాలో తెలియట్లే. ఈ 14 ఏళ్ళ బాబు ఉన్నాడు చేతిలో, వీడిని పట్టుకుని నేను ఏం చెయ్యాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ నీళ్ళ సీసా కూడా అయిపోయింది. అరణ్యంలో భయంకరమైన ఎండ. ఆ బిడ్డ చచ్చిపోతాడేమో, ఏ తల్లి తాను చచ్చిపోయినా పర్లేదు కానీ కొడుకు చచ్చిపోవడం చూడాలనుకోదు. తన సొంత బిడ్డ మరణించడం చూడాలనుకోదు. ఏం చెయ్యాలో తెలియక అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ, షూరు అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ దిక్కు లేని దానిలాగా పడి ఉంది. ఆ బిడ్డ చావు నేను చూడలేను బాబోయ్, నా కొడుకు చావడం నేను చూడలేను అని ఆ బిడ్డని ఒక చెట్టు కింద వదిలేసి కొంచెం దూరం వచ్చి ఎలుగెత్తి ఏడ్చిందంట. ఏంటండి, ఎలుగెత్తి ఏడ్చిందంట. అప్పుడు మళ్ళా ఎవరు కనిపించారు? ఈసారి కనిపించలేదు, దేవుడు వినిపింపజేశాడు. యెహోవా దూత స్వరం వినిపించిందంట. ఏమని? భయపడకు. ఏంటి చెప్పండి? భయపడకు, నీ కొడుకును కూడా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను కూడా నేను ఏం చేస్తాను, విస్తరింప చేస్తానని. అప్పుడే ఆ అక్కడే నీళ్ళ ఊట ఉంది, కనిపించలేదు. కానీ దేవుడు ఏం చేశాడంట, ఆ సమయానికి నీళ్ళ ఊట కనిపించినట్లు చేశాడు. నీళ్లు తాగనిచ్చింది. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్న 3వ విషయం ఏంటంటే, మనుష్యులు న్యాయం చెయ్యకపోతే దేవుడు న్యాయం చేస్తాడు. మీకు రావాల్సిన న్యాయము, మీకు చెయ్యాల్సిన న్యాయం, మీ దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకుని ఎవరైనా తిరిగి ఇవ్వకపోతే దేవుడే ఇప్పించేటట్టు చేస్తాడు. మనుష్యులు చెయ్యలేని న్యాయాన్ని దేవుడు మీ కొరకు చేస్తాడు. ఎందుకు అలా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారా? ఈమె ఏ అరణ్యంలో నీళ్ళు లేక ఏడ్చిందండి? ఏ మార్గం అని చెప్పాను? షూరు మార్గం. షూరు మార్గంలో అరణ్యంలో నీళ్లు లేక ఏడిస్తే దేవుడు ఏం చేశాడో చూడండి. అబ్రహాము యొక్క పిల్లలు, సంతతి వారు ఐగుప్తు నుండి కానాను బయలుదేరినప్పుడు అదే షూరు మార్గానికి వచ్చేసరికి వాళ్ళకి నీళ్లు లేవు. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం. జనులను సాగచ్చేయగా వారు ఏ అరణ్యం? అందరు చెప్పాలా? షూరు అరణ్యం. ఏ అరణ్యంలో అయితే హాగరు కన్నీళ్లు కార్చి ఏడ్చిందో, నీళ్లు లేక బిడ్డ చావుని చూడలేనని ఏ మార్గం, ఏ అరణ్యంలో అయితే కూర్చుని కేకలు పెట్టిందో, అదే అరణ్యానికి వచ్చేసరికి ఈ అబ్రహాము సంతతి అయిన ఇస్సాకు వారి యొక్క సంతతి, ఆ బిడ్డలకి ఏం లేవునండి, ఏం లేవు, నీళ్ళు దొరకలేదంట. నా దేవుడు చల్లుకి చల్లు, నువ్వు చేసావు కదా, ఇప్పుడు నీ పిల్లలకి నేను ఏం చేస్తాను, నీళ్ళు లేకుండా చేస్తాను. మనం మర్చిపోవచ్చు, హాగర్ మర్చిపోయింది. హాగర్ యొక్క బిడ్డలు ఇష్మాయేలు మర్చిపోయాడు. మా అమ్మ నీళ్ళు లేకుండా ఇదే అరణ్యంలో ఏడ్చింది అని వాళ్ళు మర్చిపోయారు. కానీ పైనున్న దేవుడు మరచిపోలేదు. ఏ అరణ్యంలో అయితే ఏడ్చిందో అదే అరణ్యంలో అబ్రహాము పిల్లలకి దేవుడు ఏం చేశాడు, నీళ్ళు లేకుండా
చేశాడు. దేవుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడండి, ఏది మర్చిపోడు. తరువాత చూస్తే ఈ యొక్క ఇష్మాయేలు, ఈ వంశస్థులు ఎక్కడ స్థిరపడ్డారంటే చూడండి, ఆదికాండం నిర్గమాకాండం 25:17 వచనం. నువ్వు మేలిమి బంగారముతో ఇస్మాయేలు బ్రతికిన, నేను అదే అడుగుతున్నా, ఎక్కడుంది అది? ఆదికాండం 25:15. సారీ, చదవండి. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. తర్వాత అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగిప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. హల్లెలూయా. ఒకప్పుడు షూరు మార్గంలో ఆమె ఎలా కనబడిందంటే ఒక దాసిగా కనబడింది, ఒక అనాథగా కనబడింది. దేవుడు ఈ హాగరుని తీసుకెళ్ళి వేరే దేశంలో నిలవబెట్టలేదు. ఏ స్థలములో అయితే ఆమె ఏడ్చిందో అదే స్థలములో ఆమె నివాసము, ఆమె సంతతి అంతా వ్యాపించి ఒక దేశముగా ఏర్పడినట్లు దేవుడు చేశాడు. ఎక్కడి నుంచి అంట? హవీలా నుంచి షూరు వరకు. ఎవరి సంతానము? హాగర్ యొక్క సంతానము. ఇష్మాయేలీలందరూ అక్కడ వ్యాపింపబడ్డారు. అంటే ఏ స్థలంలో కింద పడ్డావో ఆ స్థలంలోనే దేవుడు నీ తలని పైకెత్తుతాడు. నిన్ను తీసుకెళ్ళి అమెరికాలో తీసుకెళ్ళి దేవుడు హెచ్చించాడు, ఆఫ్రికా తీసుకెళ్ళి అక్కడ నిన్ను హెచ్చించాడు. ఏ బంధువుల మధ్యలో, ఏ ఇరుగు పొరువారు మధ్యలో తలదించుకుని హేళన చేయబడ్డావో వారి ఎదుటనే దేవుడు నీ తలని పైకెత్తుతాడు. ఏ అరణ్యంలో కూర్చుని ఏడ్చిందో ఆ అరణ్యంనే దేవుడు స్వాస్యంగా ఆమెకి ఇచ్చాడు. ఆ షూరు మార్గమంతా ఈమె స్వాస్యం అయిపోయింది. అంత మాత్రమే కాదండి, నీళ్లు లేక ఏడ్చింది కదా, కానీ దేవుడు ఈ హవీలా దేశం నుండి ఆదికాండం 2:11 చూస్తే పీషోను నది ఎక్కడి నుండి పారుతుందంట? హవీలా. నీళ్ళకి ఏమాత్రం కొదువ హవీలా దేశం నుండి ఆ దేశమంతటిని తడిపేది ఏ నది అంటే ఈ పీషోను నది. తర్వాత ఈ హవీలాలో దొరికేది ఏంటంట? శ్రేష్టమైన బంగారం. అబ్రహాము బంగారం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం హాగరికి బంగారమే సృష్టించే గనులను ఇచ్చాడు. దేవుడు ఏది తక్కువ చేయడండి. అన్యులైనా సరే మనమైనా సరే దేవునికి ఒక్కటే. బంగారము, ఇంకేంటి? తర్వాత గోమేదిక, బోలము. మంచి పర్ఫ్యూమ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ హవీలా దేశం నుంచే వస్తాయి, ఈ ఇష్మాయేలీలు ఉన్న దేశాల నుంచి. గోమేదిక అంటే ప్రెషియస్ స్టోన్స్. యాజకులు ఒక బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటారు, అక్కడ 12 విలువ కలిగిన రాళ్ళు ఉంటాయి ఆ బ్రెస్ట్ ప్లేట్ మీద. ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అక్కడ నుంచి హాగర్ దేశం నుండే అవన్నీ వస్తున్నాయి. దేవుడు ఏం తక్కువ చేశాడు? ఏది తక్కువ చేయలేదు. అందరు చెప్పండి, మనుష్యులు న్యాయం చేయకపోతే దేవుడు న్యాయం చేస్తాడు. మనుషులు పట్టించుకోకపోతే దేవుడు పట్టించుకుంటాడు. మనుషులు సహాయం చేయకపోతే దేవుడు సహాయం చేస్తాడు. దీనికి సాక్షాత్తు నిదర్శనం ఎవరంటే ఈ హాగరు. హల్లెలూయా. తర్వాత 4వది ఏంటంటే మీ పిల్లలని దేవుడే చూసుకుంటాడు. ఏంటండి? దేవుడే చూసుకుంటాడు. మీకంటే దేవుడికి మీ పిల్లలే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే హాగరు ఎలుగెత్తి ఏడ్చిందంట, కానీ యెహోవా స్వరం వినిపించినప్పుడు ఈ చిన్నవాని మొర దేవుడు విన్నాడు. కొడుకు మొర విన్నాడా, తల్లి మొర విన్నాడా అంటే ఆ కొడుకు ఏడ్చింది. వాడు కేకలు పెట్టలే, ప్రభువా కనికరపడని కేకలు పెట్టలే. ఆడు బాగా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు, మా నాన్న మమ్మల్ని వదిలేశాడని. ఆ ఏడుపు, ఆ చిన్నవాని ఏడుపు ఎవరి హృదయాన్ని తాకిందంట?
దేవుని హృదయం తాకిందంట. చూడండి, ఆదికాండం 21:17 ఉంది. ఆ చిన్నవాని మొర ఏడ్చింది ఎవరు? ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. కానీ దేవుడు ఎవరి మొర విన్నాడంట? ఆ చిన్నవాణి మొర విన్నాడంట. తర్వాత చూడండి 20వ వచనం, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. హల్లెలూయా. మీ పిల్లలు ఏ విషయంలోనైనా బాధపడితే అది ఎవరి పూచి అంటే దేవుని పూచియే. ఆ చిన్నవాడికి ఏమీ తెలీదు. ఆ చెట్టు కింద ఉండి మా డాడీ విడిచిపెట్టాడు, మా నాన్న వదిలేశాడు, ఇస్సాకే ఎక్కువ అంట, నేను ఎక్కువ కాదంట అని మనసులో కృంగిపోయి కుమిలిపోయి ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు. ఆడి ఏడుపు శబ్దమే ఎవరి హృదయాన్ని తాకిందంట? దేవుని హృదయాన్ని తాకి. ఈరోజు నేను చెప్తున్నాను, మీ పిల్లల విషయంలో ఏ ఏ బాధలైతే వారు పాస్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా అవి దేవుని చెవుల్లోనికి వెళ్తున్నాయి. మీ పిల్లలు మీకు చెప్పలేని బాధలు సీక్రెట్గా వారు మనసులో బాధపడుతూ ఉంటారు. కొన్ని మీకు కూడా చెప్పుకోరు. మా అమ్మ నాన్నని బాధ పెట్టడం ఎందుకు అని చాలాసార్లు మీ దగ్గర కూడా పంచుకోపోవచ్చు. కానీ వాళ్ళు రహస్యంగా కారుస్తున్న ఆ కన్నీరు దేవుని యొక్క చెవుల్లో వినబడుతుంది. హాగరు ఏడ్చింది, కానీ దేవునికి వినబడింది ఎవరి స్వరం అండి? ఆ చిన్నవాని యొక్క స్వరము దేవునికి వినిపించింది. ఈరోజు నేను చెప్తున్నా, మీ పిల్లల బాధ్యత దేవుడిదే. మీరు నా పిల్లలు అనుకుంటున్నారు. దేవుడు అంటే నీ పిల్లలు మాత్రమే కాదు, వాళ్ళు నాకు కూడా పిల్లలే. నీరెంత చూసుకుంటారో నీకంటే కొన్ని వేల రెట్లు మీ పిల్లల ఎడల దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. మీ పిల్లలకి శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. వాళ్ళు ఈరోజు అటు ఇటు ఉన్నట్టు కనిపించవచ్చు, వారు అన్నిటిని పోగొట్టుకున్నట్లు మీకు కనిపించవచ్చు, కానీ మీ పిల్లలకి శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈ 4 కార్యాలు ఈరోజు జరగబోతున్నాయి. ఫస్ట్ ఎవరు వచ్చారండి హాగర్ కోసం? యేసే దిగి వచ్చాడు. హల్లెలూయా. రెండవది ఏం చెప్పాను? చాలిన దేవుడుగా ఆయన ప్రత్యక్షపరచుకోబోతున్నాడు. మూడోది ఏం చెప్పాను? మనుష్యులు న్యాయం చేయకపోతే దేవుడు న్యాయం చేస్తాడు. నాలుగోది నేను చెప్పాను, మీ పిల్లల బాధ్యత దేవునిది. ఐదవదిగా ఏంటంటే సమయోచితమైన సహాయం. అప్పటికప్పుడు హాగర్కి వెండి బంగారాలు అక్కర్లేదు. అప్పుడు ఆమెకి ఏం కావాలంటే నీళ్ళు కావాలి. ఆ అరణ్యంలో దేవుడు 1 టన్ను బంగారం ఇచ్చినా ఆమెకి సహాయం కలగకపోయేదేమో. ఆ సమయానికి ఆమెకి ఏం కావాలంటే నీళ్ళే కావాలి. ఆ నీళ్ళని దేవుడు ఇచ్చాడు, ఆమె కళ్ళు తెరిపించాడు. నీకు ఇప్పుడేం కావాలో దేవుడు అది ఇస్తాడు. ఈ సమయానికి మీకు ఏది అవసరంగా ఉందో అది ఇస్తాడు. నేను మీ దగ్గరకు వచ్చి దేవుడు మీకు బంగారం ఇచ్చేస్తాడు, మీరు ఒక్క రోజులో ధనవంతులు అయిపోతారు, బూమ్ బామ్ దడేలని చెప్పను. దేవుడు నీకు ఏది అవసరమో, ఈ రోజు నీకు ఏం కావాలో అది దేవుడు ఇస్తాడు. ఈ రోజుకి ఏది అవసరమో ఆ సహాయాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజు నీకు 500 అవసరం అంటే 500 ఎక్కడి నుంచి వస్తాయో తెలియ నీ దగ్గరకు వచ్చి పడతాయి. నా దేవుడు సమయోచితమైన సహాయాన్ని ఇస్తాడు. ఓకే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇంతటి ఒక అన్యురాలైన స్త్రీ ఇంతటి కృపను దేవుని దగ్గర నుంచి ఎలా పొందుకుంది? ఈమె అన్యురాలే, ఎలా పొందుకుంది ఇంతటి కృపనంటే 3 విషయాలు ఆమె జీవితంలో నాకు కనిపించాయండి. మొట్టమొదటిది, ఈ అన్యురాలైన స్త్రీ దేవుని కృపను పొందుకుందంటే దానికి కారణం ఏంటంటే ఆమె విధేయత. హల్లెలూయా. దేవుని దూత ప్రత్యక్షమయ్యి నువ్వు మరలా తిరిగి వెళ్ళిపో, నీ యజమానురాల దగ్గర అణిగిమణిగి ఉండు అంటే ఒక్క మాట ఎదురు చెప్పకుండా దేవుని మాట వినింది. మనం బలులు అర్పించక్కర్లేదు, దేవునికి విధేయత చూపిస్తే చాలు. దేవునికి లోబడింది కాబట్టి వాగ్దానాన్ని పొందుకుంది. హల్లెలూయా. అబ్రహాము జీవితాన్ని చూసిందేమో. అబ్రహాము దేవునికి లోబడి తన వాళ్ళందరిని వదిలేస్తాడు. ఆ కథంతా అబ్రహాము ఈమెకు చెప్పి ఉంటాడు. ఈమె కూడా ఏం చేస్తుందంటే నా పెనిమిటిలాగే నేను కూడా ఏం చేయాలి, దేవునికి లోబడితే దేవుడు నన్ను కూడా దీవిస్తాడు. నేను అన్యురాలనే, నన్ను కూడా దేవుడు దీవిస్తాడు, నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏ ఊరిలో ఉండమంటే ఆ ఊరిలో ఉండాలి. దేవుడు ఏది చేయమంటే అది చెయ్యాలి. హాగరు అన్యురాలే,
ఆశీర్వాదం పొందడానికి అర్హత లేదు, కానీ ఆమె విధేయత దేవుని హృదయాన్ని కదిలించింది. హల్లెలూయా. దేవునికి లోబడే వాళ్ళు దేవునికి కావాలి. తర్వాత చూడండి, రెండవది ఈమెలో నా మెసేజ్ అయిపోయింది. రెండవది, ఈ హాగర్లో కనిపించిన రెండవ లక్షణం ఏంటంటే సహనం. ఏంటి చెప్పండి? మనకు అదే ఉండదు కదా. సహనంగా ఉండడం చాలా కష్టం. కానీ ఈ స్త్రీకి ఎంత సహనం అంటే 14 సంవత్సరాలు దేవుడు దర్శించిన తర్వాత 14 సంవత్సరాలు సహనంతో ఏం చేసింది? ఓర్చుకుంది. అబ్రహాము మరలా గెంటేసే వరకు ఏం చేసిందంటే దేవుని మాటకు లోబడి ఓర్చుకుంది. దేవుడు మన సహనాన్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. నువ్వు ఎంత ఓపికగా ఉన్నావు. దేవుడు ప్రార్థన వినలేనట్టు కనిపించవచ్చు, దేవుడు చెవులు మూసుకున్నట్టు కనిపించవచ్చు, కానీ నువ్వు ఎంత సహనంగా ఉన్నావు అది నీకు ఒక పరీక్ష లాంటిది. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. కష్టాల్ని తట్టుకోవడానికి ఈరోజు మీరు ఏమని అడగాలంటే దేవుని దగ్గర, ప్రభువా నాకు సహనం ఇవ్వి, నా కష్టాలు తీర్చమని నేను నిన్ను అడగను. నువ్వు ఎప్పుడు తీరుస్తావో తీర్చు, అప్పటి వరకు నా కష్టాల్లో సహనాన్ని నాకు నేర్పించు. నేను సహనం కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా ఈ హాగరు తట్టుకుంది. ఆత్మ ఫలములో ఒక ఫలం ఏంటంటే సహనం, పేషెన్స్. ఈరోజు ఆ సహనం నీకుందా? ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఓపికతో భరిస్తాను. కొంతమంది కష్టాలు వచ్చాయి, దేవుడు మేలు చేయట్లేదని మందిరం మానేసేవారు ఉన్నారు. దేవుడు వద్దు, ఏమి వద్దు, అద్భుతం జరిగితే దేవుడు, కష్టాలు తీరకపోతే నాకు దేవుడు అక్కర్లేదు అనేవారు ఉన్నారు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా నేను సహనంతో భరిస్తాను. యోబులాగా చివరి వరకు నేను సహనంతో భరిస్తాను. హల్లెలూయా. మూడవది, ఈమె దేవునికి మొర్రపెట్టింది. ఏంటండి? ఈ హాగరు దేవుని గురించి విని విని, అబ్రహాము శారా మాటల్లో దేవుని గురించి విని దేవునికి ఏం చేసిందంట? మొరపెట్టింది. అందుకనే మొదటిసారి యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు యెహోవా నీ మొర విన్నాడు. ఈమె మొరే పెట్టకపోయి ఉంటే దేవుడు ఇంకెక్కడ వింటాడు చెప్పండి? చాలామంది బాధ ఏంటంటే దేవుడు వినట్లేదు. నువ్వు మాట్లాడితేనే కదా దేవుడు వింటాడు, నువ్వు చెప్తేనే కదా దేవుడు వింటాడు. ఈరోజు దేవునికి మొరపెట్టే హాగరులు దేవునికి కావాలి. దేవుని పాదాలు పట్టుకుని నాకు అద్భుతం చేస్తావా చేయవా అని కోజాడే హాగరులు దేవునికి కావాలి. ఎవరైతే మొర పెడుతున్నారో వారు హాగరు వలె వారి జీవితాలు మార్చబడతాయి. ఈ 3 కార్యాలు హాగరు చేసిందండి. ఒకటి, ఆమె విధేయతని చూపించింది. ఆమె విన్న స్వరమునకు, దేవుని మాటకి విధేయత చూపించింది. రెండోది ఏం చేసింది? సహనంతో అన్నిటినీ ఓర్చుకుంది. మూడోది ఏం చేసింది? మొర్ర పెట్టింది, కేకలు పెట్టింది, ఎలుగెత్తి ఏడ్చింది. ఈరోజు దేవుడు హాగరు పరిస్థితి మార్చినట్లుగా నీ పరిస్థితిని కూడా మార్చాలని ఆశపడుతున్నాడు. ఒక అనాథలాగా పడి ఉంది, కానీ దేవుడు ఆమె జీవితాన్ని మార్చేశాడు. అందరు లేచి నిలబడండి. ఈరోజు దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. హాగరు వలె నువ్వు ఉన్నావేమో. ఒక అనాథలాగా ఆ బెర్షబారణ్యంలో అనాథలాగా పడి ఉంది ఆ స్త్రీ. ఒక దిక్కులేని దానిలా పడి ఉంది. ఈరోజు ఆ హాగరు నువ్వే. ఒక అన్య స్త్రీ గురించి నేను ప్రసంగించాను. ఆ అన్య స్త్రీ, ఆ అన్యుడు మనమే. హాగరు స్థానంలో మిమ్మల్ని మీరే పెట్టుకుని చూసుకోండి. జీవితంలో అన్నిటినీ పోగొట్టుకుని నష్టపోయి ఒక అనాథలాగా, భర్త ప్రేమకు దూరం అయ్యి, నా అన్నవారు లేకుండా ఒంటరిగా తిరుగులాడింది ఆ స్త్రీ. ఈరోజు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఈ స్థలంలో? నాకు సహాయం చేసేవారు ఎవరు లేరండి. ఎందరో దగ్గర నేను చేయి చాపాను. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎవరు నన్ను బాగు చేయలేకపోతున్నారు.
నాకు మేలు చేసేవారు ఎవరు లేరు, నేను ఒక అనాథను, ఐఎమ్ లైక్ అన్ ఆర్ఫన్ అన్నవారు ఎవరైనా ఉంటే ఈరోజు నేను చెప్తున్నాను, ప్రియ బిడ్డ, నీ కోసం యేసే దిగి వస్తాడు. దేవుడు ఎవరినో పంపించలేదు నీ కొరకు. తన దగ్గర ఉన్న వేల కొలి దేవదూతల్లో ఒక దూతని నీ దగ్గరికి పంపించలేదు, తన కుమారుణ్ణే నీ దగ్గరికి పంపించాడు. తన కుమారుణ్ణే నీ దగ్గరికి పంపించాడు నిన్ను రక్షించాలని, అన్యులమైన మనలను రక్షించాలని దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఈరోజు నీ కన్నీరు సంతోషంగా మారుతుంది. ఓపిక తెచ్చుకో, సహనం తెచ్చుకో. ప్రభువా నాకు సహనం ఇవ్వయ్యా, నా కష్టాల్లో నిలవబడుటకు నాకు సహనం ఇవ్వయ్యా. నా కష్టాల్లో ఏనాడు నిన్ను దూషించకూడదయ్యా. అందరూ నిన్ను దూషిస్తున్నారని, నువ్వేం చేశావు అని ఏనాడు దేవుణ్ణి మనం అడగకూడదు. నువ్వేం చేశావు నాకని. వాళ్ళెవరో తిట్టుతున్నారు దేవుణ్ణి అని నువ్వు తిట్టకూడదు. నాకు సహనం ఇవ్వయ్యా, నా కష్టాలు ఎప్పుడో ఒకప్పుడు నువ్వు తీరుస్తావు నాకు తెలుసు. కానీ అప్పటి వరకు ఆ 14 సంవత్సరాలు సహనంతో ఎదురు చూసింది ఆ స్త్రీ. ఎన్ని కష్టాలు వచ్చినా ఇంటిలో అనుభవించింది, సహనంతో ఓపికతో ఎదురు చూసింది. తన సహనానికి ఒక పరీక్ష అక్కడ. ఈరోజు నీ సహనానికి దేవుడు పరీక్షిస్తున్నాడేమో. ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ నీ సహనాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడేమో. నువ్వు సహనంతో ఉంటే నువ్వు కిరీటాన్ని పొందుకుంటావు. నోరు తెరచి మీరు దేవుడు మాట్లాడుకునే సమయం అండి. ఎవరు కళ్ళు తెరవద్దు, మనసారా యేసయ్యతో మాట్లాడండి. యేసయ్య హాగర్ని చూసిన దేవుడు నన్ను కూడా చూస్తున్నావు కదయ్యా. ఐఎమ్ లైక్ అన్ ఆర్ఫన్ అన్నవారు ఎవరైనా ఉంటే ఈరోజు నేను చెప్తున్నాను, ప్రియ బిడ్డ, నీ కోసం యేసే దిగి వస్తాడు. దేవుడు ఎవరినో పంపించలేదు నీ కొరకు. తన దగ్గర ఉన్న వేల కొలి దేవదూతల్లో ఒక దూతని నీ దగ్గరకు పంపించలేదు, తన కుమారుణ్ణే నీ దగ్గరికి పంపించాడు. తన కుమారుణ్ణే నీ దగ్గరికి పంపించాడు నిన్ను రక్షించాలని, అన్యులమైన మనలను రక్షించాలని దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఈరోజు నీ కన్నీరు సంతోషంగా మారుతుంది. ఓపిక తెచ్చుకో, సహనం తెచ్చుకో. ప్రభువా నాకు సహనం ఇవ్వయ్యా, నా కష్టాల్లో నిలవబడుటకు నాకు సహనం ఇవ్వయ్యా. నా కష్టాల్లో ఏనాడు నిన్ను దూషించకూడదయ్యా. అందరూ నిన్ను దూషిస్తున్నారని, నువ్వేం చేశావు అని ఏనాడు దేవుణ్ణి మనం అడగకూడదు. నువ్వేం చేశావు నాకని. వాళ్ళెవరో తిట్టుతున్నారు దేవుణ్ణి అని నువ్వు తిట్టకూడదు. నాకు సహనం ఇవ్వయ్యా, నా కష్టాలు ఎప్పుడో ఒకప్పుడు నువ్వు తీరుస్తావు నాకు తెలుసు. కానీ అప్పటి వరకు ఆ 14 సంవత్సరాలు సహనంతో ఎదురు చూసింది ఆ స్త్రీ. ఎన్ని కష్టాలు వచ్చినా ఇంటిలో అనుభవించింది, సహనంతో ఓపికతో ఎదురు చూసింది. తన సహనానికి ఒక పరీక్ష అక్కడ. ఈరోజు నీ సహనానికి దేవుడు పరీక్షిస్తున్నాడేమో. ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ నీ సహనాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడేమో. నువ్వు సహనంతో ఉంటే నువ్వు కిరీటాన్ని పొందుకుంటావు. నోరు తెరచి మీరు దేవుడు మాట్లాడుకునే సమయం అండి. ఎవరు కళ్ళు తెరవద్దు, మనసారా యేసయ్యతో మాట్లాడండి. యేసయ్య హాగర్ని చూసిన దేవుడు నన్ను కూడా చూస్తున్నావు కదయ్యా. నా బాధను కూడా చూస్తున్నావు కదయ్యా. నా కష్టాలు కూడా నీకు తెలుసు కదయ్యా. నా వేదన కూడా నీకు తెలుసు కదా ప్రభా. నా దుఃఖం ఏంటో నీకు తెలుసు కదా ప్రభా. నోరు తెరచి యేసయ్యా పిలవండి, పిలవండి. ఈరోజు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతున్నాడు. యేసు నీకు ప్రత్యక్షం అవుతున్నాడు. యేసయ్యా నాపై కనికర పడయ్యా, నాపై జాలి పడయ్యా, నాపై కనికర పడయ్యా. అడగండి, నోరు తెరచి అడగండి. పిలవండి, పిలవండి, నోరు తెరచి యేసయ్యా అని పిలవండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు పిలిస్తే నీ దగ్గరకు వచ్చి నిన్ను కౌగిటిలోకి తీసుకుంటాడు. నోరు తెరచి పిలవండి. యేసయ్యా, యేసయ్యా నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా. హాగరు కన్నీటిని దేవుడు చూశాడండి.
ఒక చేత కాని దానిలాగా నిలబడి ఉంది. ఈరోజు అలాంటి వారు ఎవరైనా ఉన్నారు? నేను ఏది చేయలేను, ఈ సమస్య నేను తీర్చుకోలేను, ఈ కష్టం నుండి నేను బయటపడలేను, నేను ఎన్నో ప్రయత్నించాను, ఏది జరగలేదు అన్నవారు ఉన్నారా? ఈరోజు నోరు తెరచి యేసయ్యని పిలవండి, పిలవండి, నోరు తెరచి యేసయ్య పిలవండి, పిలవండి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు మీ చెయ్యెత్తి చూపించండి. యేసయ్యా తండ్రి ప్రభా, అయ్యా అతన్ని ఇక్కడున్న ఎందరో ప్రభా హాగరు వలె దుఃఖముతో ఉన్నారు ప్రభా, హాగరు వలె ప్రభా నాదులుగా విడవబడి ఉన్నారు తండ్రి. ఎవరికి చెప్పుకోలేని స్థితిలో కుమిలిపోతున్నారు ప్రభా, చేతకాని వారిలాగా నిలబడి ఉన్నారు తండ్రి. ఈరోజు నీ కనికరం దిగి రావాలని అడుగుతున్నాను ప్రభా, నీ కనికరం దిగి రావాలని అడుగుతున్నాను తండ్రి. ఎల్రోయిగా ప్రత్యక్షమని అడుగుతున్నాను ప్రభా, నీ బిడ్డల కన్నీరు చూసిన దేవుడిగా ప్రత్యక్షమని అడుగుతున్నానయ్యా. నీ బిడ్డల్ని దర్శించమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే నీ వెలుగు తాకును గాక, ఇప్పుడే నీ శక్తి తాకును గాక. దేవుడు ప్రత్యక్షమవుతున్నాడండి, ప్రత్యక్షమవుతున్నాడు. మీరు చూడొచ్చు, మీ కన్నులతో చూడొచ్చు. దేవుడు మీ ముందు నిలబడి ఉండడాన్ని చూడొచ్చు. దేవుడు కొంతమందిని కౌగలించుకున్నాడు. రా బిడ్డ, నా దగ్గరికి రా బిడ్డ, నేనున్నాను నీకు, నేనున్నాను, నీకు అద్భుతం చేస్తాను. కొంతకాలం ఈ శ్రమ, కొంతకాలం ఈ దుఃఖం, నువ్వు అద్భుతం చూడబోతున్నావు, అద్భుతం చూడబోతున్నావు. నీ మధురంగా మారబోతుంది, నీ దుఃఖము సంతోషంగా మారబోతుంది. యేసయ్యా తండ్రి, హాగరు యొక్క చరిత్రని మార్చావు ప్రభువా. ఒక దాసిగా ప్రభువా, తల్లిదండ్రుల చేత అమ్మబడి అయ్యా తండ్రి ప్రభువా, అయ్యా అతను చిన్న వయసు నుండి కష్టాలు పడుతూ అయ్యా అతను ఒక అనాథగా ఉన్న ఆమె జీవితాన్ని మీరు మార్చారు తండ్రి. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. నీ దైవ శక్తి దిగునుగాక, నీ దైవ శక్తి దిగునుగాక, నీ అద్భుత శక్తి దిగునుగాక, అద్భుతం జరుగునుగాక తండ్రి. మీరు అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఇక్కడున్న మా అందరికి విధేయత నేర్పించయ్యా, సహనం నేర్పించయ్యా, ప్రార్థన జీవితాన్ని నేర్పించయ్యా. హాగరు వల్లే ప్రభా అయ్యా విధేయత కలిగి ఉండుటకు మాకు నేర్పించు తండ్రి, సహనముతో ఉండుటకు నేర్పించయ్యా. నీకు మొర్ర పెట్టే జీవితాన్ని దయచేయి ప్రభా. అయ్యా ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు ప్రభా ఈ 3 అలవాట్లను తమ జీవితంలో అలవాటు చేసుకునే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం చెప్పండి, నోరు తెరచి స్తోత్రం. నీ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ